హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజేపీ ఛానల్. ఈరోజటి మన టాపిక్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ క్వశ్చన్ నెంబర్ 5 పద్య భాగ సందర్భ వాక్యాన్ని. మీరు బిట్ నెంబర్ 5 రాయడానికి నా యొక్క ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్టూడెంట్స్, సందర్భాలు ఈజీగా ఎలా రాయాలో చెప్తా వినండి. ముందుగా మనం కవి పరిచయం రాయవలసి ఉంటుంది. అనగా ఇచ్చిన వాక్యం ఏ పాఠములోనిది, ఆ పాఠము యొక్క కవి ఎవరు, మరియు ఆ పాఠము ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది, ఇది ముందుగా రాయాలి. తర్వాత వచ్చేసి రెండవది సందర్భం. సందర్భం ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు అనే విషయం గురించి ఉంటుంది. మూడవది భావం. భావం అనగా ఆ వాక్యము యొక్క అర్థమేమిటి అని వివరిస్తూ రాసేది. ఇక్కడ మన మొదటి ప్రశ్న, పూర్వం దత్త వరాదేవి వరమేన మయాచత, అనగా పూర్వము వరాలు ఇవ్వబడినటువంటి దేవి కైకేయి ఈ వరాలు అడిగింది అని అర్థం. ముందుగా కవి పరిచయ. పాఠః రామో విగ్రహవాన్ ధర్మః, కవిః వాల్మీకి మహర్షిః, గ్రంథః శ్రీమద్ రామాయణం అని రాయాలి. సెకండ్ సైడ్ హెడింగ్ సందర్భః, నారద మహర్షిః వాల్మీకిం ప్రతి ఏవం అవదత్. మూడవ సైడ్ హెడింగ్ భావః. భావః అనగా క్వశ్చన్ ప్లస్ ఇతి ప్లస్ సందర్భం అని ఈజీగా రాయవచ్చు. కాబట్టి పూర్వం దత్త వరాదేవి వరమేన మయాచత ఇతి నారద మహర్షిః వాల్మీకి మహర్షిం ప్రతి అవదత్ అని రాస్తే అది భావం అవుతుంది.